బుధార్చిత జ్ఞానులచే పూజింపబడునది. 4 రకాల భక్తులు నన్ను పూజిస్తారు. ప్రాపంచిక సంపదను కోరుకునేవాడు, దుఃఖితుడు, జ్ఞానాన్ని కోరుకునేవాడు మరియు జ్ఞానవంతుడు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ నామం జ్ఞానవంతులచే పూజింపబడినది అంటే బుద్ధి మార్గంలో అర్చించే విధానము అని అర్థం. అమ్మవారిని అర్చించే ప్రతి ఉపచారము ఎందుకు ఏర్పాటైందో దానిని దృష్టిలో పెట్టుకుని జ్ఞానవంతులు అర్చిస్తారు. ఉదాహరణకు పత్రం, పుష్పం, ఫలం, తోయం అని అమ్మవారికి సమర్పించాలంటే వీరి దృష్టిలో పత్రం అంటే పడిపోయేది, మనిషిని పడేసేది మనస్సు కాబట్టి మనస్సే పత్రం, మనస్సును అమ్మవారిపై నిలపడం. పుష్పం అంటే వికసించేది, మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధియే పుష్పం అంటే చేసే పనులు, ఆలోచన అమ్మవారి నామస్మరణతో ముడిపెట్టడం. ఫలం అంటే జ్ఞానబోధ అనే దెబ్బ చేత పగిలేది, మనలోని అహంకారం కాబట్టి అహంకారమే ఫలము. అనగా కొబ్బరికాయ పగలకొట్టినట్టు అహంకారం పగలకొట్టుకోవడం. తోయం అంటే రక్షించేది, పోషించేది కనుక తోయం. సోహం భావంతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తించుకుని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఆ చిత్తమే తోయం. మన ఒక్కొక్క ఇంద్రియ శుద్ధికై ఒక్కొక్క ఉపచారం. ఇలా బుద్ధి మార్గంలో జ్ఞానవంతుల అర్చన ముడిపడి ఉంటుంది. వాస్తవానికి జ్ఞానస్వరూపిణైన అమ్మవారి అర్చనలో ఈ అవగాహన చాలా అవసరం.